హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ అలెక్సా తెలుగమ్మాయి. ఏంటి నా వాయిస్ చాలా మిస్ అయ్యారు కదా, సో అందుకే కొత్త వ్లాగ్తో మళ్ళీ వచ్చేసా. ఎక్కడికి వెళ్తున్నానో ఆల్రెడీ థంబ్నెయిల్ త్రూ తెలిసిపోయి ఉంటుంది కదా. ఎస్, మేమైతే హైదరాబాద్ టు శ్రీశైలం 1 డే ట్రిప్ వెళ్ళాను నా ఫ్రెండ్స్తో. సన్ రైజ్ టైంకి స్టార్ట్ అయ్యాం. సన్ రైజ్ అన్నాను కదా అని 4కో 5కో కాదండి, 7కి స్టార్ట్ అయ్యాం హైదరాబాద్ నుంచి. ఇలా మేము క్యాబ్ బుక్ చేసుకొని శ్రీశైలం స్టార్ట్ అయిపోయామన్నమాట. సో అలా వెళ్తూ మధ్యలో టిఫిన్కి ఆగాం. టిఫిన్ చేసేసి అక్కడ లొకేషన్స్ అన్నీ చూసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాం శ్రీశైలంకి. ఇంకా టిఫిన్ చేసి జర్నీ స్టార్ట్ అయ్యాక స్లీప్ వేసేసాం. లేచేసరికి ఇలా శ్రీశైలం ఎంట్రీ దగ్గరికి వచ్చేసాం. ఎంటర్ అయ్యాక అడవులు, ఆ చెట్లు ఎంత బాగుందో నేచర్ అయితే మీరే చూసేయండి. ఎంత బాగున్నాయో ఆ చెట్లు, ఆ వాతావరణం చాలా చాలా బాగుంది. ఇంకా అలా వ్యూ చూస్తూ డ్యామ్ దగ్గరికి వచ్చేసాం. డ్యామ్ వ్యూ అయితే చాలా బాగుంది. సో హైదరాబాద్ టు శ్రీశైలం వెళ్ళే మధ్యలో అయితే వ్యూ అదిరిపోతుంది. సో మీరు కూడా వెళ్ళండి. అలా సాంగ్స్ వింటూ నేచర్ని చూస్తూ ఎంజాయ్ చేస్తుండగానే శ్రీశైలంలోకి ఎంటర్ అయిపోయాం. శ్రీశైలం రాగానే ఫస్ట్గా మనం సాక్షి గణపతి టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి సాక్షి గణపతి టెంపుల్కి వెళ్ళాం. అక్కడ అయితే దర్శనం చాలా చాలా బాగా జరిగింది. అండ్ ఇక్కడ కొన్ని ఫోటోగ్రాఫ్స్ తీసుకొని అలా శ్రీశైలం మెయిన్ టెంపుల్ వైపు స్టార్ట్ అయిపోయామన్నమాట. అక్కడ శివయ్య, పార్వతీదేవి స్టాట్యూస్ చాలా చాలా బాగున్నాయి. మేమైతే శివరాత్రి టైంకి వెళ్ళాం కాబట్టి డెకార్ అయితే చాలా బాగుంది. అలా 200 రూపీస్ టికెట్స్ తీసుకొని దర్శనం చేసుకున్నాము. దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది. అక్కడ మొబైల్ ఎంట్రీ లేదు కాబట్టి నేను ఓన్లీ బయట టెంపుల్కే తీసాను వీడియో. సో అమ్మవారి దర్శనం, శివయ్య దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దర్శనం అయ్యాక పాలధార పంచదార ఇదొక ప్లేస్ అన్నమాట. ఇక్కడ వాటర్ ఫాల్ పడుతూ ఉంటుంది. వాటర్ అయితే ఎంత టేస్ట్గా ఉన్నాయి తెలుసా, లైక్ మినరల్ వాటర్ కూడా పనిచేయదు అక్కడ. చాలా చాలా స్వీట్గా ఉన్నాయి. తాగితే తాగాలని అనిపిస్తుంది, అంత బాగుంది. అండ్ ఆ ప్లేస్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది. మీకు మెడిటేట్ చేయాలన్నా, ఏం చేయాలన్నా అక్కడ కూర్చొని కొంచెంసేపు మెడిటేట్ చేస్తే మైండ్ రిలాక్స్ అయిపోతుంది. సో ఇది నేచురల్ ప్లేస్. ఎంత బాగుందంటే మీరే చూస్తున్నారు కదా, చాలా చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే. ఇలా పైనుంచి వాటర్ ఫాల్ పడుతుందన్నమాట. ఇక్కడ ఈ ప్లేస్ కోసం మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి రాశారు. అండ్ అక్కడ టెంపుల్స్ కూడా ఉన్నాయి. చూడండి వాటర్ ఫాల్ అయితే ఎంత బాగుందో కదా. నాకైతే ఈ ప్లేస్ని వదిలి అస్సలు వెళ్ళాలనిపించలేదు. ఎంత పీస్ఫుల్గా ఉంది ఇక్కడ, కానీ వెళ్ళాలి కదా. సో నెక్స్ట్ ఇది అయ్యాక శిఖరం దగ్గరికి వెళ్ళామన్నమాట. శిఖరంకి వెళ్ళే ముందు కిందన శివాలయం ఉంది, అక్కడ దర్శనం చేసుకోండి. ఆ తర్వాత పైకి ఇలా వెళ్తూ మంచిగా వ్యూ కనిపిస్తుంది ఈ పైనుంచి. అక్కడ నంది నుంచి మనం చూస్తే శిఖరం కనిపిస్తుంది.
ఇలా ఇలా. అండ్ అక్కడ బైనాక్యులర్ కూడా పెట్టారు, పర్ పర్సన్ 10 రూపీస్. అక్కడ నుంచి కూడా బాగా కనిపిస్తుంది. ఆ తర్వాత ఇక్కడ నమ్ముతారు కదండి, అంటే ఇలా రాళ్ళు పెట్టి చేస్తే ఇల్లు కడతామని. సో మేమైతే ఇలా పెట్టాము, నేను నా ఫ్రెండ్స్. కడతామో లేదో తెలియదు కానీ ఒక నమ్మకం, ఈ రాళ్ళు ఇలా పెడితే నిల్చున్నాయి. వీఆర్ హ్యాపీ. చూసారుగా అలా నించున్నాయి అన్నమాట. ఇంకా శిఖరం దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయి లంచ్ చేసామన్నమాట. లంచ్ చేసేసి ఇంకా హైదరాబాద్కి స్టార్ట్ అయ్యాం. హైదరాబాద్కి వెళ్తున్న మధ్యలో అయితే ఇలా డ్యామ్ ఉంటుంది. సో డ్యామ్ అక్కడ నాకు ఒక ఆయన చెప్పారు ఏంటంటే, ఈ డ్యామ్ ఇండియా మ్యాప్లా ఉంటుంది, ఇండియా మ్యాప్ని రిప్రజెంట్ చేస్తుందంట. నాకైతే కొంచెం అనిపించింది. సో ఆయన అయితే ఫుల్ హిస్టరీ చెప్పారు. చాలా బాగుంది వ్యూ అయితే డ్యామ్. ఇంకా సన్సెట్ అయ్యే టైంకి మేము హైదరాబాద్ స్టార్ట్ అయ్యాం. సన్ రైజ్ అయిన టైంకి శ్రీశైలం స్టార్ట్ అయ్యాం, సన్సెట్ అయిన టైంకి హైదరాబాద్ స్టార్ట్ అయ్యాం. ఈ జర్నీ అయితే ఒక పీస్ఫుల్ జర్నీ అండ్ ఒక మెమరబుల్ ట్రిప్. మాకు మా ఫ్రెండ్స్తో కలిసి చాలా ఫన్నీగా అయిపోయింది, చాలా చాలా బాగుందన్నమాట. సో మేము ముగ్గురం చాలా ఎంజాయ్ చేసాము ఈ ట్రిప్ని. ఎక్కడికి వెళ్ళినా ఫొటోస్ తీసుకోకుండా నేను ఉంటానా? సో ఇలా కొన్ని ఫోటోగ్రాఫ్స్ తీసుకొని మా ట్రిప్ని చాలా చాలా ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ సమి తెలుగమ్మ.